హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ నంది యాదవ్. ఏంది ఎప్పుడు కార్స్తో స్టార్ట్ చేసే వీడియో షాపింగ్ మాల్లో స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ కూడా కార్స్ ఉన్నాయి కాబట్టి. ఎస్, టుడే వీ హ్యావ్ ఇండియాస్ న్యూ ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్. ఇది వచ్చేసి విన్ఫాస్ట్ అనే బ్రాండ్ అనమాట. మన ఇండియన్ మార్కెట్ లోకి కొత్తగా రాబోతున్న ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్. అంటే దిస్ ఇస్ వియత్నాం బ్రాండ్. ఈ బ్రాండ్ వచ్చేసి మనకి 2017 లో ఎస్టాబ్లిష్ అయ్యింది ఇంటర్నేషనల్ గా. ఈ బ్రాండ్ వెహికల్స్ వచ్చేసి మనకి దుబాయ్, ఇండోనేషియా అండ్ యుఎస్ మార్కెట్స్ లో ఆల్రెడీ రోడ్లపైన తిరుగుతూ ఉన్నాయి. బట్ మన ఇండియాకి ఈ ఫెస్టివ్ సీజన్ లో ప్రొడక్టివ్ మోడల్ తోటి వస్తున్నారు అనమాట. అంటే దీస్ ఆర్ అండర్ ప్రొడక్షన్. ఐ మీన్ రోడ్ మీదకి రావడానికి అరౌండ్ ఈ దసరా దీపావళి టైం వరకు ప్రొడక్షన్ మోడల్ అయితే రెడీ ఉంటుందంట. సో మన ముందున్న ఈ 2 మోడల్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ మోడల్స్ అనమాట. అంటే లెఫ్ట్ అండ్ డ్రైవ్ కార్స్. సో మనకి ఎక్స్టీరియర్ లుక్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇంటీరియర్ కూడా జస్ట్ స్టీరింగ్ వీల్ అటు ఇటు చేంజ్ అవుతుంది. అండ్ డాష్ బోర్డ్ విల్ బి మిరరింగ్ అనమాట. జస్ట్ మిరరింగ్ చేసినట్టు ఉంటుంది అంతే. సో అందుకే ఇప్పుడైతే ఇవి లాక్డ్ ఉన్నాయి. లెఫ్ట్ అండ్ డ్రైవ్ కదా, అందుకే ఇదైతే ఓపెన్ పెట్టలేదు. సో బోత్ కార్స్. అండ్ వీటి గురించి డీటెయిల్స్ చూసుకుంటే ఇప్పుడైతే మనకి 2 కార్స్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారు. VF6 అండ్ VF7 అని చెప్పేసి. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద అఫోర్డబుల్ వన్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఎక్స్పెన్సివ్ వన్ అనమాట. సో 2 కార్స్ అరౌండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఒక 18-19 lakhs నుంచి స్టార్ట్ అయిపోతుంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ అరౌండ్ అట్లా, అంటే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అంతా కూడా. అండ్ ఏవైతే నంబర్స్ మనం చెప్తున్నామో ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న నంబర్స్ అనమాట. సో మన ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసరికి నంబర్ స్పెసిఫికేషన్స్ కొన్ని చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా 3 to 4 months అయితే టైం ఉందన్నమాట ప్రొడక్షన్ మోడల్ బయటికి రావడానికి. అంటిల్ దెన్ బ్రాండ్ అయితే కొంచెం పబ్లిక్ అందరికీ చూపించడానికి ఇట్లయితే కార్స్ని 2 స్టాండ్ బై చేసింది అనమాట. దట్ ఈస్ గోయింగ్ టు బి ద అఫోర్డబుల్ వన్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఎక్స్పెన్సివ్ వన్ అనమాట. అండ్ దీని సైజ్ చూస్తే ఆల్మోస్ట్ లైక్ కియా EV6 సైజ్లో ఉంది. చెప్పాలంటే చాలా పెద్ద SUV, బట్ లోరింగ్ స్ప్రింగ్స్ కూర్చున్నట్టుగా ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది కార్ అయితే. అండ్ ఫస్ట్ మనము దాంతో స్టార్ట్ చేసేద్దాము. అసలు దాంట్లో ఏం ఫీచర్స్ వచ్చినాయి, జస్ట్ ఒక చిన్న వాక్ అరౌండ్ కొట్టేసి దాని ఫీచర్స్ ఏంది, రేంజ్ ఏంది అవన్నీ మాట్లాడుకొని దీని దగ్గరికి వచ్చేసేస్తాము. సో వీళ్ళకి ఆల్మోస్ట్ VF3 అని చెప్పేసి ఒక మోడల్ స్టార్ట్ అయింది. VF3, 4, 5, 6, 7, 8 and 9 వరకు అట్లా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఇన్ని కార్స్ ఉన్నాయి వీళ్ళ లైనప్. సో E2 అయితే మనకి మన ఇండియన్ మార్కెట్లోకి అయితే E2 అయితే తీసుకొని వచ్చేసారు 6 and 7. ఎందుకని చెప్పేసి అంటే మన ఇండియాలో మిడ్ సైజ్ SUVs అండ్ SUVs డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లోకి ఎంటర్ అవ్వడమే SUVస్తో వీళ్ళైతే ఎంటర్ అవుతున్నారు అనమాట. ఏదైతే VF3 అని చెప్పేసి ఉందో అది ఒక చిన్న కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్, జస్ట్ లైక్ మన కామెట్ ఎట్లయితే ఉందో సేమ్ అట్లయితే ఉంటుంది అన్నమాట. సో విల్ సీ తర్వాత బ్రాండ్ అది వచ్చిన తర్వాత. ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు మన ముందు ఉన్న ఈ వెహికల్స్ అయితే చెక్అవుట్ చేద్దాము. విన్ఫాస్ట్ బ్రాండ్ కదా, సో అందుకే V అని చెప్పేసి లోగో ఉంది. అండ్ ఈ DRL డిజైన్ చూడండి. ఈ బ్రాండ్కి ఇది సిగ్నేచర్ డిజైన్ అని చెప్పేసి అనుకోండి. వీళ్ళ కార్స్ అన్నింటిలో ఇదైతే కామన్ ఉంటుంది అనమాట. V అని బ్రాండింగ్ వచ్చేసి DRL అయితే వస్తూ ఉంటుంది. సీ దిస్ అండ్ సీ దేర్, 2 కూడా సేమ్ ఉంటాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వచ్చేసి మనకి 2 అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. సారీ, ఇక్కడ కూడా ఉంది. సో 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే కనిపించేస్తున్నాయి. అండ్ దిస్ కార్ కమ్స్ విత్ ADAS Level 2. అందుకే మనకి రేడార్ సిస్టమ్ అయితే అక్కడ ఉంది చూడండి, రేడార్ యూనిట్. అండ్ హనీకోమ్ గ్రిల్ అయితే వచ్చేసింది. అండ్ హెడ్ లైట్స్ వచ్చి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ కింద వచ్చేసి మనకి ఇండికేటర్స్ అయితే వచ్చేసినాయి. అండ్ కింద వచ్చేసి మనకి మేబీ ఇన్ ఫ్యూచర్ ఫాగ్ ల్యాంప్ ఆప్షన్ అయితే ఇస్తుండొచ్చు. సో అందుకే చిన్న బ్రాకెట్ లాగా ఉంది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. హియర్ ఇస్ ద టోయింగ్ హుక్. అండ్ ఇక్కడ మనం లోగో కింద చూసుకుంటే మనకి అయితే ఫ్రంట్ కెమెరా అయితే కనిపిస్తుంది చూడండి. సో ఈ కార్లో అయితే మనకి ఈ కార్ అయితే 360-degree కెమెరాతో ఎక్విప్ అయిందనమాట. మన ఇండియన్ మార్కెట్లో కూడా విత్ ఆల్ దీస్ ఫీచర్స్ రాబోతుంది. అండ్ అలాయ్ వీల్ చూసుకుంటే అలాయ్ వీల్ డిజైన్ ఇదంతా కూడా చాలా బాగుంది. అండ్ ఈ కార్ అఫోర్డబుల్ వన్ అని చెప్పేసి అంటున్నా, బట్ క్రెటా సైజ్లో ఉంది కార్ అయితే. అండ్ అలాయ్ వీల్స్ కూడా వెరీ బిగ్, చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి. బ్రిస్టోన్ టైర్స్ అయితే ఉన్నాయి దీనిపైన. అండ్ టైర్ సెక్షన్ చూసుకుంటే 235, 45, R19 ఇంచ్ అలాయ్ వీల్స్ అనమాట. దానిపైన కూడా V అని చెప్పేసి లోగో ఉంది. వీళ్ళ బ్రాండింగ్ బ్లాక్ కలర్లో, నాట్ హైలైటెడ్, బట్ అలాయ్ వీల్ డిజైన్ అయితే మస్తు ఉంది. సో ఎలక్ట్రిక్ కార్ కాబట్టి కొంచెం అలాయ్ వీల్ అనేది మనకి వీల్ క్యాప్ లాగా ఉంది చూడండి ఫర్ ఏరోడైనమిక్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ అండ్ రేర్ వచ్చేసి మనకి రేర్ ఆల్సో డిస్క్ బ్రేక్స్. ఎస్, సూపర్. ఫ్రంట్ అండ్ రేర్ 2 కూడా మనకి డిస్క్ బ్రేక్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే వచ్చేస్తున్నాయి. అండ్ సైడ్ క్లాడింగ్ అయితే చూసుకోవచ్చు. మన ఇండియన్ మార్కెట్లో ఎట్లయితే కావాలో ప్రాపర్ అట్లనే ఉంది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇవి అన్ని సేమ్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ మనకి హ్యాండిల్స్ ఇవన్నీ చూసుకుంటే దీంట్లో మనకి కొంచెం నార్మల్గా వచ్చేసేస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ORVMకి ఇండికేటర్స్ అండ్ కింద వచ్చేసి కెమెరా అయితే ఉంది. 360-degree కెమెరాకి వన్ ఆఫ్ ది కెమెరా అనమాట అది 4 కెమెరాస్లో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి చూడండి ఇక్కడ కూడా సేమ్ V లోగో అండ్ వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ డే టైమ్ రన్నింగ్ లైట్. సో ఇక్కడ నుంచి ఫ్రమ్ సైడ్ ఆఫ్ ది బాడీ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ బ్యాక్ అంతా కూడా మనకి ఫిల్లింగ్ అయితే, ఐ మీన్ బ్యాక్ అంతా కంటిన్యూస్ అయితే ఫ్లోయింగ్ ఉంటుంది అన్నమాట. జస్ట్ V లోగో లాగా వస్తూ ఫ్రంట్ సైడ్ కూడా అట్లనే ఉంది, బ్యాక్ సైడ్ కూడా అట్లనే ఉంది, మంచిగా ఉంది. అండ్ చూడడానికి అంత బిజీ కూడా లేదు. కార్ అయితే చాలా సింపుల్ అండ్ క్లాసిక్ డిజైన్ అయితే ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే వాళ్ళకి VF6 అని చెప్పేసి బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి రివర్స్ కెమెరా, 2 sides టైల్ ల్యాంప్స్ అయితే మనం చూసుకోవచ్చు. DRLs కాకుండా దానికంటే కిందికి మన టైల్ ల్యాంప్స్ అయితే వచ్చేసినాయి. రివర్స్ లైట్ అన్ని కూడా మనము వన్స్ ప్రొడక్షన్ మోడల్ రెడీ ఉన్న తర్వాత మనం చూద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లో మౌంట్
స్టాప్ ల్యాంప్ అనమాట. బేసిక్ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ వస్తుంది కదా, ఈ కార్ కూడా హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది చూడండి. బట్ అయినా కూడా లో మౌంట్ కూడా ఒకటి ఇచ్చిందన్నమాట. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. స్కటింగ్ ఫినిషింగ్ అయితే వచ్చింది, బట్ మొత్తం కూడా మ్యాట్ బ్లాక్లోనే ఉంది. మేబీ ప్రొడక్షన్ మోడల్లో ఏమైనా చేంజెస్ అయితే అవ్వచ్చు. అండ్ యా, పైనకి వచ్చేస్తే విండ్ స్క్రీన్, రేర్ విండ్ స్క్రీన్ అయితే చాలా చిన్నగా ఉంది విత్ డిఫాగర్ అండ్ వైపర్, వాషర్ అన్నీ కూడా, అండ్ షార్క్ ఫిన్ యాంటెనా వస్తుంది. సో చూడడానికి ఇది ఇట్లా కనిపిస్తుంది ఈ కార్. నైస్, చూడడానికి చాలా బాగుంది బయట నుంచి. సో బయట నుంచి మీకు కామన్ అనిపిస్తుండొచ్చు అన్ని కార్స్తో కంపేర్ చేస్తే, బట్ వీల్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ట్రస్ట్ మీ, చాలా పెద్దగా ఉన్నాయి 19 inch అలా వీల్స్ అంటే. అండ్ ఒక్కోసారి మనము ఇక్కడ నుంచి ఇంటీరియర్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా క్లీన్ ఉంది. వెరీ లెస్ అంటే ఎట్లా చెప్పాలి. సో మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్స్ అనమాట ఇవైతే. అండ్ లోపల ఒకసారి చూసుకుంటే డాష్ బోర్డ్ అంతా కూడా చాలా క్లీన్ ఉంది. చాలా మినిమల్ బటన్స్ అయితే ఉన్నాయి ఈ కార్లో మనకి. మొత్తం కూడా టచ్లో ఉంటుంది అనమాట. అంటే ఓఆర్ఎమ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఎవ్రీథింగ్, అంటే ఆల్మోస్ట్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అన్నీ కూడా మనకి రీసెంట్గా మనము ఎంజీ విండ్సర్ ఈవీ చూసినాం కదా, ఆ కార్లో ఉన్నట్టుగానే దీంట్లో కూడా. అంతెందుకు మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లేదు చూడండి. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలోనే అన్నీ వస్తాయి అనమాట మనకి. ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కాక్పిట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి హెడ్సప్ డిస్ప్లేలో వస్తుంది అనమాట. సో డ్రైవర్కి అయితే అది విజిబుల్ ఉంటుంది వైల్ రన్నింగ్ ద కార్. సో ఇక్కడ చూసుకుంటే మనకి డాష్ బోర్డ్ అయితే చాలా క్లీన్గా ఉంది. సమ్ రిఫ్లెక్షన్స్ వల్ల మీకు అయితే అంత డీటెయిల్ చూపించలేకపోతున్నా, బట్ యా చాలా మినిమల్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ లెదర్ అపాల్స్ట్రీ సీట్స్, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి దీంట్లో. సెంటర్ కన్సోల్ చూసుకుంటే ఒకసారి చూడండి, కప్ హోల్డర్స్ వచ్చినాయి అండ్ వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి. హజార్డ్ లైట్స్, విండోస్ కంట్రోల్స్ అవన్నీ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఉన్నాయి. స్క్రీన్ ఏదైతే మధ్యలో మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కనిపిస్తుందో అది వచ్చేసి టువర్డ్స్ డ్రైవర్ సైడ్ టిల్ట్ అయి ఉంది. అండ్ ఈ కార్లో వన్ మోర్ యూనిక్ థింగ్ ఏంటని చెప్పేసి అంటే, బేసిక్గా మనము డ్రైవ్ మోడ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటాం కదా, లైక్ డ్రైవ్, రివర్స్, పార్క్, న్యూట్రల్ అని చెప్పేసి. సో ఇవన్నీ కార్లో డిఫరెంట్గా ఉంటాయి చూడండి. ఎందుకంటే బేసిక్ అన్ని ఎలక్ట్రిక్ కార్స్ మనము మధ్యలో ఏదైతే మనకి సెంటర్ కన్సోల్ ఉంటుందో దానిపైన కంట్రోల్ చూస్తుంటాం కదా, బట్ ఈ కార్లో సంథింగ్ డిఫరెంట్. చూడండి, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది కదా, దాని కింద అయితే మనకి ఏవైతే ఇవన్నీ టాగిల్స్ కనిపిస్తున్నాయో స్విచెస్ అన్నీ కూడా. సో అక్కడ వచ్చేసి మనకి డి అని చెప్పేసి, పి అని చెప్పేసి అట్లా మోడ్స్ అన్నీ ఉంటాయి అనమాట బటన్స్. సో అది ఆ బటన్స్ పైన అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, డ్రైవ్ ఏ మోడ్ కావాలనేది. అండ్ ఎలక్ట్రిక్ కార్ కాబట్టి 2 pedals ఉంటాయి, ఆటోమేటిక్, మీకు తెలిసింది అది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం కార్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్ కాబట్టి ఇక్కడైతే మనకి రిక్వెస్ట్ సెన్సర్ అండ్ కీ కోసం స్లాట్ అయితే వచ్చింది. కొంచెం డిఫరెంట్ కొడుతుంది, ఎందుకంటే ఆఫ్టర్ ఈ జనరేషన్లో మన ఇండియన్ కార్స్లో ఈ ప్రైస్ రేంజ్లో కీ స్లాట్ అయితే డైరెక్ట్ అట్లా ఎక్స్పోజింగ్ అయితే ఉండదు. మేబీ చూడాలి ఇంకా ప్రొడక్షన్ మోడల్లో ఏమైనా చేంజెస్ చేస్తుండొచ్చు. ఎందుకంటే ఇవి కొంచెం నాకు వీర్డ్ అనిపించినాయి ఈ కార్లో, ఎందుకంటే కీ స్లాట్ ఇట్లా ఎక్స్పోజింగ్ అండ్ రిక్వెస్ట్ సెన్సర్ ఏదైతే ఉందో మనకి ఇట్లా లైక్ బటన్ లాగా కనిపించడం కాకుండా ఇంటిగ్రేటెడ్గా దీంట్లో ఇచ్చుంటే బాగుండు అండ్ బాడీ కలర్ ఇచ్చుంటే బాగుండు. సో యా, లెట్స్ సీ. దిస్ ఈస్ గోయింగ్ టు బి ది అఫోర్డబుల్ వన్ కదా, అందుకే దీంట్లో మనకి కొంచెం కాస్ట్ కటింగ్స్ అవి జరిగినట్టు అనిపిస్తుంది అక్కడిక్కడ. అండ్ జస్ట్ ఒక చిన్న వాక్ అరౌండ్ అయిపోయింది కదా, లెట్స్ కమ్ టు ఫ్రంట్ సైడ్. అండ్ ఒక్కోసారి మళ్ళీ లుక్ చూస్తూ మనము ఈ కార్ బ్యాటరీ, రేంజ్, పవర్ ఫిగర్స్. అండ్ సో ఈ కార్ వచ్చేసి మనకి 60 kWh బ్యాటరీ ప్యాక్తో అయితే రాబోతుంది అనమాట. అండ్ 480 kilometers ఆఫ్ రేంజ్ అనేది వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు విత్ పవర్ ఫిగర్స్ ఆఫ్ 205 bhp and 310 Nm of torque. And this car can make 0 to 100 under 9 seconds, 8.89 seconds to be precise in the international market. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ఫిగర్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ మన ఇండియన్ మోడల్లో ఏదైతే మన ప్రొడక్షన్ మోడల్ వస్తుందో అంటే ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది, బట్ లోపల చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తుండొచ్చు. అండ్ మన ఇండియన్ వెదర్కి సంబంధించినట్టుగా ఏమైనా డిజైన్ చేస్తే దాంట్లో రేంజ్ ఏమైనా తక్కువ అవ్వడం కానీ ఎక్కువ అవ్వడం కానీ ఇలాంటివి అయితే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ పికప్లో కూడా కొంచెం అయితే చేంజెస్ ఉంటాయి, బికాస్ మన ఇండియాలో హీట్ ఎక్కువ కదా. సో అది. అండ్ మీకు ఇందాకనే చూపించిన కదా రేడార్ యూనిట్ అయితే ఇక్కడ ఉంది చూడండి. సో ఈ కార్ అయితే మనకి లెవెల్ 2 ADASతో అయితే రాబోతుంది అనమాట. ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన కెమెరా అయితే ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ హౌ VF6 అయితే కనిపించబోతుంది మనకి. అండ్ లెట్స్ జంప్ టు VF7, I mean the premium model and the big SUV. So to be honest, నాకు ఈ కార్ చూడగానే అనిపించింది ఏంటని చెప్పేసి అంటే, చూడడానికి ఒక పెద్ద SUV బట్ లోరింగ్ స్ప్రింగ్ చేసి కార్ని సెడాన్ లాగా కింద కూర్చోబెట్టేసినట్టు అనిపించింది. SUV అంటేనే హైట్లో ఉండాలి కదా. అండ్ బై ద వే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఈ 2 కార్స్ మనకి 190 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట వీళ్ళైతే. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అగైన్, మళ్ళీ ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసరికి మేబీ పెంచుతుండొచ్చు, తక్కువ చేస్తుండొచ్చు. సమ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా అవుతాయి. వీఆర్ నాట్ షూర్ ఏది అవుతుంది ఏది కాదనేది, ఎందుకంటే అండర్ ప్రొడక్షన్లో ఉంది కాబట్టి. లుక్స్ చూసుకుంటే ఈ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే మస్త్ అనిపించింది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఎక్స్పెన్సివ్ వన్. దీని తర్వాత కూడా ఇంకా ఎక్స్పెన్సివ్ మోడల్ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా. బట్ VF7 అనేది ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఈ బ్రాండ్ నుంచి దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఎక్స్పెన్సివ్ వన్ అనమాట. అండ్ ముందు నుంచి చూస్తే డిజైన్ కూడా మస్తు ఉంది. V లోగో అండ్ ఫ్రంట్ కెమెరా దాని కింద వచ్చేసింది, వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ DRLs. అండ్ హెడ్ లైట్ చూసుకుంటే మంచి బిగ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే వచ్చేసింది, దాంతో కంపారిజన్ కొంచెం పెద్దగా అవుతుంది. అండ్
డే టైమ్ రన్నింగ్ లైట్స్ కమ్ అవే ఇండికేటర్స్ కూడా. అండ్ కిందికి వచ్చేసి మనకి పార్కింగ్ సెన్సర్స్ చూడండి. ఈ కార్లో కొంచెం వియర్డ్ అనిపిస్తుంది నాకు అది చూడడానికి. పార్కింగ్ సెన్సర్స్ అయితే కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అనమాట. అండ్ గ్లాస్ బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి చూడండి, పియానో బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి. సో దిస్ 1, 2, 3 and 4 అట్లా బేసిక్గా ఈ సైజ్ ఎస్యూవీస్ ఈ ప్రైస్ రేంజ్లో ఉంటే 6 పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇస్తారు. దీనిలో అయితే మనకి 4 వస్తున్నాయి. అండ్ డిజైన్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్రిల్ కొంచెం హనీకోమ్ డిజైన్ అయితే కాదు, సంథింగ్ యూనిక్, కొంచెం బాక్సీగా అయితే ఉంది. హనీకోమ్ డిజైన్ కమ్ బాక్సీ కొంచెం కలిపినట్టుగా ఉంది. అండ్ ఏవైతే మనకి సాటిన్ బ్రష్డ్ ఫినిష్ కనిపిస్తున్నాయో చూడండి, ఇట్లా 2 వింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇంకా స్టైలిష్గా కనిపిస్తుంది దాంతో కార్. బేసిక్ ఇట్లా కూర్చున్నప్పుడు కంటే పైనుంచి చూస్తుంటే ఆ డిజైన్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట వీళ్ళకైతే. అండ్ ఏదైతే మనకి మధ్యలో కనిపిస్తుందో ఇది వచ్చి మళ్ళీ రేడార్ యూనిట్ ఫర్ ఎడాస్ లెవెల్ 2. సో ఇది వచ్చి మనకి చిన్న స్కటింగ్ లాంటి ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్ దిస్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్. ఇవి ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాయి. అండ్ టో హుక్ కోసం చిన్న కటింగ్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ. సో ఇది అండ్ బానెట్ అయితే మంచి డిజైన్ అయితే ఉంది. అండ్ వైపర్ ప్లేట్స్ మంచి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకి లెవెల్ 2 ఎడాస్కి సంబంధించిన కెమెరా అయితే ఇక్కడైతే మౌంట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది అండ్ అగైన్ కమింగ్ టు వీల్స్. ఈ కార్లో కూడా వీల్స్ అయితే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. అండ్ టైర్ సెషన్ చూసుకుంటే 245, 45, R20. సో 20 ఇంచ్ అలోయ్ వీల్స్ అనమాట దీంట్లో మనకు వస్తున్నాయి. చూడండి ఎంత పెద్ద టైర్ చూడండి, 20 ఇంచ్ అలోయ్ వీల్. అండ్ సైడ్ వాల్ అయితే దీంట్లో తక్కువ ఉంది. మేబీ మన మార్కెట్లో కొంచెం సైడ్ వాల్ పెంచవచ్చు, మేబీ ఇది ఛాన్సెస్, ఎందుకంటే మన దగ్గర రఫ్ రోడ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో వీ హ్యావ్ టు సీ. బట్ 245 విడ్త్ అంటే 245 mm ఆఫ్ టైర్ సెషన్ అంటే చాలా విడ్త్ అయితే ఉంటుంది. ఐ మీన్ చాలా బ్రాడ్గా అయితే ఉంటుంది. ఐ మీన్ జస్ట్ లుక్ ఎట్ దిస్ ఒకసారి అయితే చూడండి. ఐఎమ్ నాట్ షూర్ వీడియోలో ఎట్లా కనిపిస్తుంది అనేది, బట్ చాలా విడ్త్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రిఫ్లెక్టర్ అనేది మనకి ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ పియానో బ్లాక్ కలర్ క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేసింది దీంట్లో మనకి, ఎందుకంటే ఇది ప్రీమియం మోడల్ కదా, ఇంకొంచెం ప్రీమియం టచ్ ఇవ్వడానికి మొత్తం ఏదైతే క్లాడింగ్ ఇదంతా కూడా ఉందో మనకి అంతా కూడా పియానో బ్లాక్ కలర్లో వచ్చింది. బట్ దీనికి చూస్తే మొత్తం మ్యాట్ బ్లాక్లో వచ్చింది చూడండి. దిస్ లుక్స్ మోర్ రగడ్ అండ్ దిస్ లుక్స్ మోర్ ప్రీమియం. సో ఇది అండ్ టైర్ అండ్ అలోయ్ వీల్ అయితే మనం చూసుకున్నాం. ఇక్కడ కూడా మనకి వీ లోగో వస్తుంది. బట్ దీంట్లో మనకి వీ లోగో ఏదైతే ఉందో అది వచ్చి మనకి క్రోమ్ ఫినిష్లో ఉంది, మంచిగా హైలైట్ అవుతుంది. అండ్ అలోయ్ వీల్ డిజైన్ కూడా మంచి డైమండ్ కట్ అలోయ్ వీల్ కమ్ విత్ ఎలక్ట్రిక్ కార్ కాబట్టి అగైన్ మళ్ళీ అలోయ్ ఒక వీల్ క్యాప్ డిజైన్ అయితే ఇచ్చారు. సో దట్ ఏరోడైనమిక్స్ అనేది చాలా బెటర్గా ఉంటాయి. అండ్ ఫ్రంట్ అండ్ రైట్ దీంట్లో కూడా మనకి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే వచ్చేసినాయి. అండ్ ఓఆర్విఎం చూడండి, వెరీ బిగ్ బ్రో, చాలా పెద్ద ఓఆర్విఎం అయితే ఉంది దీంట్లో. ఐ మీన్ ఇంత సైజ్ అంటే ఇట్లా హైట్లో కాదు, బట్ చాలా పెద్దగా ఉంది. ఒకటి ఇది వచ్చేసి మనకి పియానో బ్లాక్ కలర్ ఫినిష్ అండ్ కింద వచ్చి మనకి బాడీ కలర్ ఫినిషింగ్ అవుతుంది, డ్యూయల్ టోన్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి కెమెరా ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ ఇన్ దిస్, ఎలక్ట్రానికల్లీ ఫోల్డబుల్ అండ్ ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎంస్ ఇవి. అండ్ డోర్ హ్యాండిల్ చూసుకుంటే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. ఇదైతే ఖచ్చితంగా ప్రీమియం అయితే అనిపిస్తుంది. మేబీ ఈ ప్రైస్ రేంజ్లో ఇదైతే జస్టిఫై చేస్తుంది. అండ్ క్రోమ్ టచ్ అలాంటిది అయితే ఏమి ఇవ్వలేదు చూడండి. ఇక్కడైతే మనకి సాటిన్ ఫినిష్ కానీ అట్లాంటిది కూడా ఏమి ఇవ్వలేదు. బట్ ఈ VF6లో అయితే ఇట్లాంటి టచ్ అయితే ఒకటి వచ్చింది. బట్ ఇది డ్యూయల్ టోన్, ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఫినిషింగ్లో వచ్చింది. మంచిగా ఉంది, ఇది కూడా చూడడానికి లుక్స్ అయితే బాగున్నాయి. అండ్ రూఫ్ వచ్చేసి మనకి మొత్తం బ్లాక్ కలర్ మూన్ రూఫ్ అనమాట. ఇది వచ్చి మనకి గ్లాస్ రూఫ్ ఆర్ మూన్ రూఫ్ అంటాము. సో ఒక్కసారి చూసుకుంటే యాక్చువల్లీ అది క్లోజ్ అయి ఉంది మనకి, ఇప్పుడు అది క్లోజ్ అయి ఉంది మనకి. సో దీంట్లో మనకి VF6లో అయితే సన్ రూఫ్ కానీ మూన్ రూఫ్ కానీ ఏమి ఇవ్వలేదు. కానీ VF7లో అయితే మనకి ఫుల్ మొత్తం కూడా గ్లాస్ రూఫ్ అనమాట, ఇక్కడ నుంచి అక్కడ వరకు. అంటే ఇది ఓపెన్ కాదు, సన్ రూఫ్ లాగా, జస్ట్ మీకు వ్యూ కనిపిస్తుంది అంతే. పైన స్కై అంతా కూడా మీరు ఎంజాయ్ చేయవచ్చు వెళ్ళేటప్పుడు చూస్తూ. అండ్ డాష్ బోర్డ్ చూసుకుంటే డాష్ బోర్డ్ అయితే దీంట్లో మనకి మళ్ళీ దాంట్లో ఉన్నట్టుగానే డ్రైవర్ సైడ్ టిల్టెడ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. అండ్ చాలా క్లీన్ లుక్ కనిపిస్తుంది దీంట్లో కూడా చూడండి. మళ్ళీ అక్కడ మనకి హెడ్సెప్ డిస్ప్లేలోనే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఉంటుంది అనమాట, డ్రైవర్కి అయితే ఇన్ఫర్మేషన్. అండ్ దీంట్లో సెంటర్ కన్సోల్ అయితే మనకి VF6లోనైతే సెంటర్ కన్సోల్ అయితే కొంచెం కట్ అయి ఉంది. సో దట్ మనకి కొంచెం ఈజీగా ఫ్రీ స్పేస్ ఏదైతే మనకి ఈ ఎలక్ట్రిక్ కార్స్లో వస్తున్నాయో లైక్ విన్సర్ అండ్ MG కామెట్, MGలో ఎట్లయితే వస్తుందో సేమ్ అట్లాంటివి కట్ అయ్యి వచ్చిందన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. ఐ మీన్ కొంచెం ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో అయితే నార్మల్ జనరల్గా అన్ని కార్స్ ఎట్లయితే వస్తుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. సెంటర్ కన్సోల్ అనేది డాష్ బోర్డ్కి టచ్ అయి ఉంటుంది. బట్ దిస్ ఈజ్ మోర్ ప్రీమియం కదా. సో విడ్త్ ఆఫ్ ది కార్ అనేది ఎక్కువ ఉందన్నమాట కంపేరింగ్ టు దీస్. VF6తో కంపేర్ చేస్తే VF7 అయితే విడ్త్ ఆఫ్ ది కార్ అయితే ఎక్కువ ఉందన్నమాట. అండ్ లెదర్ అపోజిట్ మీరు చూసుకోవచ్చు. దీంట్లో మనకి లెదర్ వచ్చేసి మొత్తం బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటే దీంట్లో వచ్చి మనకి ప్రీమియం కలర్స్ బ్లాక్ ఇంటీరియర్స్ అండ్ లెదర్ అంతా కూడా మనకి బేజ్ కలర్లో ఉంది చూడండి. లైట్ కలర్స్తో ఇచ్చినారనమాట. దట్ లుక్స్ వెరీ ప్రీమియం, చాలా ప్రీమియం అనిపిస్తుంది చూడడానికి లుక్స్లో. అండ్ దీంట్లో కూడా సేమ్ మనకి డ్రైవింగ్ మోడ్స్ లైక్ డ్రైవ్, పార్క్, న్యూట్రల్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే బటన్స్లో వస్తున్నాయి చూడండి అక్కడ. అండ్ AC ఈవెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి అవన్నీ కూడా మనకి చూడడానికి అయితే. అండ్
సేమ్ దీంట్లో కూడా వాల్యూమ్ సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి, హజార్డ్ ల్యాంప్ స్విచ్ ఉంది, అండ్ విండోస్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, లైక్ ప్యాసింజర్స్ విండోస్ రోల్ డౌన్ చేయవచ్చా లేదా అనేది అక్కడ నుంచి మనం క్యాన్సిలేషన్ అన్ని చేసుకోవడానికి ఉంది. సో ఇదనమాట. అండ్ అంతే. లెట్స్ కమ్ బ్యాక్ సైడ్ వచ్చేస్తే దీంట్లో మనకి వైపర్ రేర్ మౌంటెడ్ వైపర్ అయితే వచ్చింది, కానీ అది హిడెన్ ఉంటుంది అనమాట. చూడండి పైనకి అయితే ఉంది ఇక్కడ. సో అది వాషర్ అండ్ వైపర్ రెండు కూడా వస్తాయి. అండ్ దీంట్లో కూడా మనకి రేర్ విండ్ స్క్రీన్ అయితే చాలా చిన్నగా ఉంది. రేర్ విండ్షీల్డ్ అయితే చాలా చిన్నగా అయితే ఉంది, అరౌండ్ 1.5 feet ఉంటుంది అంతే, చాలా చిన్నగా ఉంది. మంచిగా ఉంది వీటి డిజైన్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా చూడడానికి లుక్స్లో అయితే ఎక్కడ కూడా నాకు తక్కువ అనిపించలేదు. మంచి కాంపిటీషన్ ఇచ్చే డిజైన్ అయితే ఉంది. ఇట్లాంటి డిజైన్స్ రావాలని చెప్పేసి అనిపిస్తుంది, ఎందుకంటే చాలా బిజీగా ఉండడం కాకుండా కార్ చూసి కొంచెం కూల్ అండ్ కామ్గా అనిపిస్తుంది. సో మంచి స్టైలిష్ డిజైన్ అయితే ఉంది, అందరికీ అట్రాక్టివ్ ఉంటుంది అనమాట. ఎక్కడ ఎవరికి కూడా లైక్ ట్యూబ్ లైట్స్ గిబ్ లైట్స్ అంటారు కదా, లైక్ అందరికీ నచ్చే విధంగా అయితే ఉందన్నమాట. అండ్ కమింగ్ టు టాప్, ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటీనా, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, అండ్ రేర్ వాషర్ అండ్ వైపర్స్, విండ్ స్క్రీన్ పైన మనకి రేర్ డిఫాగర్స్, అండ్ కింద వచ్చి మనకి వి లోగో. అగైన్ రివర్స్ కెమెరా వచ్చి మనకి ఇక్కడే మౌంట్ అయి ఉంది. బేసిక్గా కింద వచ్చింది కదా ఆ కార్లో మనకి, అట్లా కాకుండా లోగో కింద ఇక్కడైతే మనకి రివర్స్ కెమెరా అయితే వచ్చేసింది. అండ్ రేర్ కూడా మనకి కనెక్టింగ్ DRL, కనెక్టింగ్ అంటే బేసిక్గా కట్ అయింది అనుకోండి ఇక్కడ. సో ఇట్లా సేమ్ ఫ్రంట్ సైడ్ ఎట్లయితే వచ్చిందో ఆ కార్లో ఈ కార్లో సేమ్ అట్లనే టైల్ ల్యాంప్స్ కూడా అన్నింటిలో సిగ్నేచర్ స్టైల్ అనమాట వీళ్ళకి. సేమ్ ఇదే డిజైన్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ కింద ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి సేమ్ టాటా హెరియర్ గుర్తొస్తుంది నాకైతే దీని బ్యాక్ సైడ్ ఇవన్నీ చూస్తుంటే, ఎందుకంటే సేమ్ ఆల్మోస్ట్ వాళ్ళది కూడా అట్లనే ఉంది కదా, సేమ్ ఒక కనెక్టింగ్ DRL ఇచ్చేసి టైల్ లైట్స్ సెటప్ మొత్తం కూడా కిందికి చేసినట్టు సేమ్ ఇది కూడా అట్లనే ఉంది చూడండి. కాకపోతే కొంచెం పెద్దగా ఉంది అనుకోండి ఇంకా. సో దాంట్లో మనకి రివర్స్ టాప్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్, రివర్స్ ల్యాంప్ అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. సో మళ్ళీ సపరేట్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి మనకి 2 రిఫ్లెక్టర్స్ అయితే వచ్చేసినాయి. సో దాంట్లో అయితే మనకి రిఫ్లెక్టర్స్ కింద అయితే రాలేదు, ఏదైతే మనకి టైల్ ల్యాంప్ ఉందో దాంట్లోనే కింది సైడ్ అయితే రిఫ్లెక్టర్ అయితే వచ్చింది. అండ్ VF7 అనే బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ కార్లో మనకి క్రోమ్ ఎలిమెంట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఐ మీన్ ఇదైతే మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి క్రోమ్ కాదనమాట, ఇది సాటిన్ సిల్వర్ ఫినిష్ ఇది మొత్తం చూడండి. అందుకే కొంచెం బ్రష్డ్ ఫినిష్ వస్తుంది, చూడడానికి రిఫ్లెక్షన్స్ అంత క్లియర్గా ఉండవు అనమాట. క్రోమ్ ఏంటంటే మనకి కంప్లీట్ రిఫ్లెక్షన్ అని ఉంటుంది, మిర్రర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇది క్రోమ్ ఫినిష్ అనమాట. అండ్ ఇది VF7 అనే బ్రాండింగ్ వచ్చింది. అండ్ రేర్ కూడా మనకి 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వచ్చినాయి దీంట్లో. సైడ్కి అయితే రాలేదు, 1 2 3 4 దట్స్ ఇట్. 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే వచ్చేసినాయి. అండ్ చూడండి ఇది మస్తు ఉంది. కార్ ఇటు నుంచి చూసినప్పుడు మనకి ఇదంతా డిజైన్ కనిపించింది. అండ్ ఇక్కడికి బంపర్ ఫినిషింగ్ అనుకున్నాం కదా, లేదు ఇక్కడ నుంచి ఇట్లా ఉందన్నమాట, లోపల దిక్కు ఉంది. దిస్ ఇస్ టు ఇంప్రూవ్. దీనివల్ల బెనిఫిట్ ఏందని చెప్పేసి అంటే, ఒకవేళ మనం ఏదైనా ర్యాంప్ ఏదైనా ఎక్కిస్తున్నప్పుడు, చాలా హైట్కి ఎక్కుతున్నప్పుడు, అప్రోచ్ యాంగిల్ చాలా ఎక్కువ ఎక్కుతున్నప్పుడు మనము బ్యాక్ సైడ్ కింద టచ్ అవ్వదన్నమాట. ఇట్లా ఉండడం వల్ల ఫినిషింగ్ ఏంటంటే మనకి చిన్న కింద ఏమైనా టచ్ కాకుండా హెల్ప్ అవుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం SUV లుక్ కూడా వస్తుంది. అండ్ కింద ఇదంతా కటింగ్ మీరు అయితే చూసుకోవచ్చు. అంతా కూడా మనకి నార్మల్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్లో వచ్చేసేసింది. ప్లాస్టిక్ లుక్ అయితే అనిపిస్తుంది చూడడానికి. మేబీ అప్పటిలోపు మన ప్రొడక్షన్ మోడల్లోకి వచ్చినప్పుడు ఏమైనా చేంజెస్ చేయవచ్చు. బట్ లుక్ ఎట్ ద టైర్ మ్యాన్, ఇక్కడ నుంచి చూస్తున్న మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది. ఎంత విత్ టైర్ అని చూడండి. జస్ట్ సీ, మీకు కెమెరాలో నాకు ఎందుకు వీడియోలో చూస్తుంటే చాలా చిన్న నార్మల్గా అనిపిస్తుంది. బట్ ఇన్ పర్సన్ చూస్తే ఎంత విత్ ఉంది బ్రో. 245 సెక్షన్ అంట బ్రో, 245 mm ఆఫ్ విత్ టైర్ అండ్ 45 is సైడ్ వాల్. అండ్ అగైన్ 20 inch అలాయ్ వీల్స్. మస్తు జబర్దస్త్ ఉంది మాత్రం. ఈ కార్ డోర్ హ్యాండిల్స్ అయితే నాకు కొంచెం వియర్డ్ అనిపిస్తున్నాయి, ఎందుకంటే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది కామన్ మన ఇండియాలో. ఈ మధ్య ఇప్పుడు వస్తున్న మహేంద్ర XUV 700 నుంచి స్టార్ట్ అయిపోయినాయి. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఓపెన్ అవుతుంది. బేసిక్గా ఇట్లా ఓపెన్ అవుతాయి మన అన్ని. బట్ దిస్ కార్ ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. ఇట్లా పుల్ చేసి మనము డోర్ అయితే అన్లాక్ చేసి లోపలికి వెళ్ళొచ్చు. సో దట్స్ లిటిల్ డిఫరెంట్ రైట్. చూడండి ఇక్కడ ప్రెస్ చేసి ఇట్లా తీయాలన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇదంతా మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా సేమ్ ఛార్జింగ్ దీనికి కూడా ఇక్కడ నుంచి చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మీరు మొత్తం వాక్ అరౌండ్ చూసారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ కార్స్ మన ఇండియన్ మార్కెట్ సస్టైన్ అయితే అని మీకు అనిపిస్తుందా? లైక్ కాంపిటీషన్ గట్టిగా ఇవ్వబోతున్నాయా, లేకపోతే దీనికి మించినవి ఆల్రెడీ ఉన్నాయి? ఎట్లా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏందనేది కింద కమెంట్స్లో చెప్పండి. ఒకసారి లుక్ చూడండి, మొత్తం కియా EV6 లాగా అవుతుంది. బట్ ఇంకొంచెం బాక్స్ సైడ్ డిజైన్ అనుకోవచ్చు. లైక్ ఏదో సఫారీ కైండ్ ఆఫ్ లుక్స్ అయితే నాకు అనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇదంతా చూస్తుంటే అయితే. సో అన్ని కార్స్ మిక్స్ చేసినట్టుగా ఉందన్నమాట. బేసిక్ ఏంటంటే ఆ కార్ ఏంటంటే మనకు కొంచెం రౌండెడ్ కూపే డిజైన్ లాగా అట్లాంటివి వచ్చింది, కూపే SUV డిజైన్లో. ఐ మీన్ ఎండింగ్ బ్యాక్ సైడ్. బట్ ఈ కార్ వచ్చేసి మనకి లిటిల్ బాక్సీ అండ్ బిగ్గర్, చాలా పెద్దగా ఉంది కార్. వీల్ బేస్ కూడా చాలా పెద్దగా ఉంది కంపేరింగ్ టు దట్. సో మన ఇప్పుడు ప్రొడక్షన్లో ఆల్రెడీ రెడీ ఉన్న కార్స్ కంపేర్ చేయాలంటే కియా EV6 లాగానే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే క్రెటాతో కంపేర్ చేస్తే కూడా వీల్ బేస్ అనేది చాలా పెద్దగా అవుతుంది. సో ఈ కార్ డీటెయిల్స్కి వెళ్తే
లైక్ బ్యాటరీ, రేంజ్, పవర్ ఫిగర్స్ అండ్ హౌ మచ్ స్పీడ్స్ దిస్ కెన్ డూ అని చెప్పేసి. అంటే నంబర్స్లో మనం స్పీడ్స్ అయితే చెప్పలేము, బట్ ఐ మీన్ ఇంకా ప్రాక్టికల్గా మనం చూడలేదు కాబట్టి టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది అనేది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 70 kWh బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ రేంజ్ చూసుకుంటే 431 kilometers ఆఫ్ రేంజ్ అనేది వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. ఐ మీన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇది వస్తుంది. అంటే మీకు చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇక్కడ, అది చిన్నగా దాంట్లో రేంజ్ అయితే ఎక్కువ ఉంది, 480 kilometers అంటున్నారు, మరి దీంట్లో 430 ఎందుకు అని చెప్పేసి. అంటే దిస్ ఈజ్ డ్యూయల్ మోటార్స్ కార్ అనమాట. అంటే ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో రాబోతుంది. అండ్ దాంట్లో వచ్చేసి మనకి సింగిల్ మోటార్ డ్రైవ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అది. ఇది వచ్చేసి ఆల్ వీల్ డ్రైవ్. సో ఇది ప్రీమియం కార్ కదా, సో అందుకే దీంట్లో రేంజ్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. ఆల్ వీల్ డ్రైవ్లో గ్రిప్ ఎక్కువ ఉంటుంది, అడ్వెంచర్స్ ఎక్కువ చేయొచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మనకి లాస్ ఆఫ్ రేంజ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ పవర్ గురించి మాట్లాడుకుంటే 350 bhp అండ్ 500 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయబోతుంది. 350 HP ఇస్ ఫ్రికింగ్ క్రేజీ బ్రో. 350 HP ఎలక్ట్రిక్ కార్స్లో వస్తుందంటే దట్స్ మైండ్ బ్లోయింగ్. ఈ మధ్య లైక్ ఇది అని చెప్తలేను, బేసిక్గా మనకి టాటా హెరియర్ ఉండొచ్చు, అండ్ మహేంద్ర XEV9 అండ్ BE60 ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా మనకి 350 bhp అండ్ 400 bhp ఇట్లా అనేది ఇచ్చేసేస్తున్నారు. బట్ యాజ్ ఎ లేమ్యాన్ చెప్తున్నా, యాజ్ ఎ లేమ్యాన్ యూ కాంట్ డ్రైవ్ దిస్ కార్స్ డైరెక్ట్లీ. సో మీకు అట్లీస్ట్ మినిమం మీకు ప్రాక్టీస్ ఉండాలి ఈ పవర్ని హ్యాండిల్ చేసేటట్టుగా. అండ్ నాకు చిన్న నోట్ మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి ఏందని చెప్పేసి, అంటే మీరు ఎలక్ట్రిక్ కార్ నడపాలనుకుంటున్న ఫస్ట్ టైం ఫ్రెండ్స్ది కానీ ఎవరైనా బీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకని చెప్పేసి అంటే ఏదైతే మీరు పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ ఎంత పవర్ఫుల్ కార్స్ నడిపినా సరే వాటిలో మీకు పవర్ అనేది లీనియర్గా ప్రొడ్యూస్ అవుతుంటుంది. యాక్సిలేట్ ఎట్లయితే చేస్తూ ఉంటారో అట్లా పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, మనకి ఇంజన్ నుంచి పవర్ అనేది డెలివరీ చేస్తూ ఉంటుంది. అండ్ డిపెండింగ్ ఆన్ గేర్ మీరు ఎట్లయితే లాంచ్ చేస్తారో అంతా మీ కంట్రోల్ ఉంటుంది. బట్ ఎలక్ట్రిక్ కార్స్లో ఏందని చెప్పేసి అంటే దీస్ ఆర్ ఆల్సో అండర్ కంట్రోల్. బట్ థింగ్ ఏందని చెప్పేసి అంటే టార్క్ అండ్ పవర్ అనేది మీకు ఇనిషియల్ స్టేజ్ నుంచి మీకు 500 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు బై మిస్టేక్ కూడా స్పోర్ట్ మోడ్లో పెట్టి మాట్లాడుతూ చాలా క్యాజువల్గా మీరు యాక్సిలేట్ చేసిన కార్ జన్మని లేచిపోతుంది అనమాట విత్ దట్ పవర్. అంటే ఎంత పవర్ ఉంటుంది అంటే జస్ట్ మీకు ఏదైనా వీడియోస్ చూడండి. అంటే దట్స్ ద రీజన్ మనకి ఈ మధ్య ఎలక్ట్రిక్ కార్స్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్కి అంటే లేమ్యాన్స్కి అంత అలవాటు అయితే లేదనమాట. ఐస్ ఇంజన్స్ నుంచి మీరు ఎలక్ట్రిక్ కార్స్కి డైరెక్ట్ షిఫ్ట్ అయినప్పుడు నాట్ ఓన్లీ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా అంతే అనమాట. 2 వీలర్స్ నుంచి మీరు ఎలక్ట్రిక్కి స్విచ్ అయినప్పుడు బీ కేర్ఫుల్. 3 to 6 months మీకు టైం పడుతుంది వెహికల్ మొత్తం అర్థం కావడానికి. అండ్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైతే ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ టచ్లో లేవో వాళ్ళకైతే మ్యాక్సిమం ఇవ్వకండి. అండ్ ఇస్తే కూడా బీ కేర్ఫుల్. సో దట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం. ఎందుకంటే అందరూ సేఫ్ ఉండాలని చెప్పేసి ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం కాబట్టి. పవర్ ఫిగర్స్ అయితే చెప్పినా కదా, బట్ స్పీడ్ ఏందని చెప్పేసి అంటే దీస్ కార్ కెన్ మేక్ 0 to 100 అండర్ 6 seconds. స్పెసిఫిక్గా చెప్పాలంటే 5.8 seconds ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. మన ఇండియన్ మార్కెట్లో ఎంత కొడుతుందో, లైక్ ప్రొడక్షన్ మోడల్లో ఎంత చేంజెస్ వస్తాయి అనేది ఐఎమ్ నాట్ షూర్. బట్ అండర్ 6 secondsలో 0 to 100 అంటే జస్ట్ ఇమాజిన్. దీనికి కాంపిటీషన్ అయితే మన ఇండియాలో ఆల్రెడీ ఉన్నాయి. మన ఇండియన్ ఓన్ బ్రాండ్స్ మహేంద్ర అండ్ టాటా అయితే రెడీగా ఉన్నాయి ఆల్రెడీ. బట్ వీ హ్యావ్ టు సీ, లెట్స్ సీ ఈ బ్రాండ్ మన ఇండియాలో ఎట్లా చేస్తే సేల్స్ అండ్ ఇవన్నీ కూడా. సో దట్స్ ద ఓవరాల్ రివ్యూ ఆన్ దిస్ కార్స్. సో విన్ఫాస్ట్ అనే బ్రాండ్ మన ఇండియాకి అయితే రాబోతుంది అనమాట. దిస్ ఇస్ ద ఓవరాల్ వాక్ అరౌండ్ ఆఫ్ దీస్ 2 cars. మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది వీడియో కింద కమెంట్స్ చెప్పండి. అండ్ మీరు చెప్పండి అకార్డింగ్ టు యువర్ నాలెడ్జ్ ఈ కార్స్ మన ఇండియన్ మార్కెట్లో సస్టైన్ అవుతాయా అవ్వవా, అండ్ అవుతే ఎలాంటి చేంజెస్ తీసుకొని వస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనేది కింద కమెంట్స్ చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.